వారం బైబిల్ స్టడీ వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాం. గత వారం రక్షణ శాస్త్రం యొక్క అర్థము, రక్షణ శాస్త్రం అంటే ఏంటి, దాని యొక్క అర్థము, దానిలో ఉంటున్న భాగాల గురించి మనము తెలుసుకున్నాం. మొదటిగా విడిపించును, రెండు కనికరించును, మూడవదిగా విమోచించును, నాలుగవదిగా ప్రియంగా ఉండును, ఐదవది రక్షించును. దాని యొక్క సారాంశం గురించి నేర్చుకున్నాము. రక్షణ అంటే ఏంటిది? రక్షణ నిర్వచనం చూసినట్లయితే, రక్షణ అనగా అయోగ్యుడు, సువార్తనము పాపిని, వాని ఆధ్యాత్మిక శత్రువులు మరియు వారి చర్యల నుండి విడుదల, విమోచన చేసి వానిని తనతో మంచి సంబంధంలోనికి రప్పించి తన కృపా ప్రయోజనములను అనుగ్రహించి దేవుని కృపా కార్యము, యేసుక్రీస్తు కల్వరి శిల్వలో తాను సాధించిన కార్యాన్ని పశ్చాత్తాపపడుచు విశ్వసించే పాపికి, విశ్వసించే వారందరూ అన్వయించుకుంటే రక్షణని మరి ఆయా భక్తులు నిర్వచించడం జరిగింది. రక్షణ యొక్క ఆవశ్యకత, మానవుని స్థితిని గూర్చి బైబిలు విషాదభరితమైన చిత్రాన్ని చూపిస్తుంది. మానవుడు పాపం చేసి పతనమైపోయాడని, దాని పర్యవసానంగా మానవునిలోని ప్రతి భాగము దెబ్బతిని నిందలకు, అవమానాలకు గురి అయిందని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఒకటి, మనసు చీకటైపోయింది, రోమా 3:11. రెండవదిగా దేవుని చిత్తం వంకరైపోయిందని, 2 పేతురు 2:11. మూడవదిగా భావోద్రేకాలు క్రమం తప్పిపోయాయి, యెషయా 57:21. తీతు 3:3. మొదటి పేతురు 2:11. అన్ని సంబంధాలు వక్రీకరించబడ్డాయి, ఒత్తిడికి, శ్రమకు, వేదనకు గురైపోయాయి లేదా తెగిపోయాయి. దేవునితోనూ మరి దేవుని సహవాసంతోనూ, ఆదికాండము 3:8-10. ఇతరులతోనూ, యాకోబు 4:1-2 సంబంధాలు తెగిపోయాయి. ఆదాము, అవ్వ ఏ విధంగా ఏదెను తోటలో దేవునితో సహవాసము కలిగి జీవించారు, మరి వారిని ఏ విధంగా సాతాను విడగొట్టి మరి ఆటంకపరిచిందో లేఖనాలు తెలియచేయబడ్డాయి. కాబట్టి మనుష్యులు నైతికంగా చెడ్డవారు, దుష్టులు, మరి దేవునికి విరోధమైన వారు. ఆదికాండము 6:5 దేవునికి విరోధంగా జీవించినారు. 8:21. మత్తయి సువార్త 7:10-11. 12:34 మనకి మానవుని యొక్క స్వభావం గురించి తెలియచేయబడింది. యోహాను సువార్త 3:19 మరి ఇంకా మనుషులు ఏ విధంగా చెడ్డవారు, దుష్టులు, దేవునికి విరోధమైన వారు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలకు ఏ విధంగా విరోధంగా జీవించారో లేఖనాలు సెలవిస్తుంది. ఆధ్యాత్మికంగా అన్వయస్తులు. ఇర్మియా 17:9. మత్తయి 9:12 మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. పాపానికి బందీలు, బానిసలైన వారి గురించి. యోహాను సువార్త 8:34. రోమా 6:6 దేవునికి మరి విరుద్ధంగా పాపం చేసి పాప బంధకాలు, శాప బంధకాలు ఉన్నవారి గురించి లేఖనాలు ఈ విధంగా తెలియచేశాయి. మరణం అనే తీర్పు కింద జీవిస్తున్నారు మానవులు. అది భౌతిక మరణం, ఆధ్యాత్మిక మరణం, అది నిత్య మరణం, మరి ఏదైనా కావచ్చు. భౌతిక మరణం రోమా 5:12. మొదటి కొరింథీ 15:22. ఆధ్యాత్మిక మరణం చూసినట్లయితే ఎఫెసీ 2:1. 5:14 కనబడుతుంది. నిత్య మరణం రోమా 6:23, ప్రకటన 21:18 మనకి తెలియచేయబడింది. మానవుని జన్మ ఒక పాపంగా రోమా 5:19. అదేవిధంగా
జీవిత పాపం ఉంది. మనిషి జీవితంలో పాపం ఉంది. పాపంతో జీవిస్తూ పాపంతోనే తన నడికను కొనసాగించేవారు ఎంతోమంది ఉంటున్నారు. ఎపిసి 2 అధ్యాయం 3 వచనం, రోమా 1 అధ్యాయం 21 నుండి 23, అనగా మానవుడు పాపిగా జన్మించి కాలక్రమేణా పాపములు చేస్తాడని అర్థము. మానవులందరూ తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. తమకు తామే శిక్షను అనుభవించుటకు, తమకు తామే చెడు మార్గంలో దుష్టులకు అప్పగించుకుంటకు తన స్థితిని మార్చుకోలేక, తన బ్రతుకును మార్చుకోలేక, దుష్టత్వంతో అంధకారంతో అవిధేయ మార్గంలో నడుస్తూ తనకు తానే బందీలుగా బానిసత్వానికి గురి అయిన వారు ఎంతోమంది మనకు కనబడుతుంటారు. రోమా 5 అధ్యాయం 6 వచనం, కనుక వారికి రక్షకుడు అవసరం లేదు, ఎందుకంటే వారు మంచేదో చెడేదో తెలియని అంధకారంలో గాఢంధకారంలో వారు ఉంటున్నారు. కాబట్టి వారికి వారే చెడు మార్గంలో నడుస్తూ, వారికి వారే దుష్ట మార్గంలో నడుస్తూ, వారి శరీరాలను వారే బందీలుగా బానిసత్వానికి దుష్టులకు అప్పగించుకునే వారు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. వారికి మంచి బోధించిన వారికి అర్థం కాక దుష్ట మార్గంలో నడిచి దేవునికి విరోధమైన వారు ఈ లోకంలో ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. ఆయనే రక్షిస్తే తప్ప వీరికి మరొక మార్గం లేదు. అలాంటి వారిని దేవుడే రక్షించాలి. ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చిండు కానీ అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి అలాంటి పాపులను రక్షించడానికి, వారికి నిత్య జీవానికి ఇచ్చుటకే మనుష్యుడిగా ఈ లోకంలో జన్మించాడు. అపొస్తలుల కార్యం 4:22. రక్షణ అంతిమ ఉద్దేశం ఏంటిదంటే ఎఫెసీ 1 అధ్యాయం 4 నుండి 6, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. కీర్తనలు 106:8, అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. దేవుడు ప్రాథమికంగా తమ నామ ఘనత కొరకు కట్టుబడి ఉన్నాడు. నిజమే, ఇశ్రాయేలు ఘోర పరిస్థితిని చూశాడు. చలించిపోయారు. వారి మెడ మీద నుండి కాడిని విరిచి వారికి విడుదల, విమోచన, రక్షణ ఇవ్వాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిర్గమ 2 అధ్యాయం 23 నుండి 25, 3 అధ్యాయం 7, 8 అధ్యాయం 16 3 అధ్యాయం నిర్గమకాండం 7 నుండి 8, 16 ఐగుప్తు ప్రజలు పెట్టిన క్రూర బాధలను, ఘోరమైన హింసలను, శిక్షను ఏ విధంగా పరో యొక్క బానిసత్వం కింద ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా బానిసలై బందీలై ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండం 3:9, 6 అధ్యాయం 1 నుండి 9, అయినను దేవుడు ఇశ్రాయేలును విమోచించుటలోని అంతిమ ఉద్దేశము తన నామ ఘనత కొరకే. నిర్గమ 9 అధ్యాయం 16, నిర్గమ 14 అధ్యాయం 4 నుండి 15 నుండి 18 ఇశ్రాయేలు యొక్క విమోచన గురించి వ్రాయడం జరిగింది. యెషయా 42:8, యెహోవాను నేనే, ఇదే నా నామము, ఎవరికిని నా నామమును నేనిచ్చువాడును కానని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు నేను చెందనీయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ లోకంలో దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా అన్య బలిపీఠాలను మానవుడు చేసిన విగ్రహాలను సేవిస్తూ ఆరాధిస్తూ దేవునికి విరోధంగా పూజలు చేస్తూ విగ్రహార్థన చేస్తూ కాలక్షేపం చేస్తున్న వారు ఎంతోమంది కనబడుతుంటారు. అలాంటి వారిని రక్షించుటకు దేవుడు సమర్థుడు. యెషయా 48:11, నా మహిమను ఎవనికి నేను ఇచ్చేవాడను కాను. దేవుని మహిమ దేవుని బిడ్డలకే చెందుతుంది. కాబట్టి దేవుని మహిమ, దేవుని శక్తి ఎవరు పొందుకుంటారో వారు జీవ వెలుగులో నడుస్తూ ఉంటారు. హెచెకేలు 36 అధ్యాయము 22 నుండి 23, యెషయా 43 అధ్యాయం 25, తాను
తన నామ మహిమ కొరకు పాపములు తుడిచివేయును. తన నామమును బట్టి ఎంతమంది ఆయనను అంగీకరిస్తారో వారి పాపములు, వారి శాపములను తొలగించే దేవుడు. 1 యోహాను 2:12 ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడినవని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రతి పాపాన్ని విమోచించుటకే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి